గైస్ చాలా మంది స్టూడెంట్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కొందామని చాలామంది అనుకుంటారు. బట్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ అంటే చాలామందికి దాంట్లో పార్ట్స్ పాడవుతాయనో లేకపోతే రిపేర్ వస్తుందనో చాలా టెన్షన్ ఎందుకు కొత్త ల్యాప్టాప్ కొందాం అనుకుంటారు. బట్ మీకు సొల్యూషన్గా ఈ స్టోర్లో మీరు ల్యాప్టాప్ కొంటే ఏంటంటే మీకు 100 days వరకు కీబోర్డు మౌస్ స్క్రీన్ ఏది పోయినా వారంటీ మొత్తం రీప్లేస్ చేసిస్తారనమాట. అండ్ అలాగే మీకు 1 year వరకు మదర్ బోర్డు పోయినా ర్యామ్ పోయినా ఒకవేళ అది రిపేర్ కాకపోతే ఆ వారంటీ టైంలో మొత్తం మీకు రీప్లేస్ చేస్తారనమాట. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మనకు ప్రైస్ ఎక్కువ ఉంటుందేమో ల్యాప్టాప్లకి అది అంటారు, అట్లా ఏం కాదు. మీకు 15,000 నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది. రకరకాల బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. డెల్, హెచ్పి, ఏ బ్రాండ్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా ఉంటుంది. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏం చెప్పనా, మీరు ల్యాప్టాప్ కొంటే మీకు ఒక బ్యాగ్, 64GB పెన్ డ్రైవ్ అండ్ మౌస్ కూడా ఫ్రీగా ఇస్తారు. అండ్ మీరు ల్యాప్టాప్ కొందాం అనుకున్నప్పుడు జనరల్గా ఏదో ల్యాప్టాప్ మీరు కొన్నారు సేల్ చేసాం అలా కాకుండా మీ పర్పస్ ఏంది, మీరు దేనికి వాడతారు, మీకు ఏ ల్యాప్టాప్ సెట్ అవుతుంది, ఏ కాన్ఫిగరేషన్ సెట్ అవుతుంది, ఎవ్రీథింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మీకు ల్యాప్టాప్ గురించి కొనడమే కాదు దాని గురించి చెప్తారనమాట. సో ఇవన్నీ దొరికేది ఎక్కడ కాదనమాట, మనకి రెయిన్బో సిస్టంలో. సో రెయిన్బో సిస్టమ్ వల్ల మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇక్కడ ప్రతి చోట ఉన్నాయన్నమాట. ఈసారి వచ్చేసి మనకి హైదరాబాద్ కేబిహెచ్పిలో మనకు కొత్తగా స్టోర్ ఓపెన్ చేశారు. కేబిహెచ్పి బ్రాంచ్లో ఉన్నాము. సో ఇక్కడ మనకి బ్రో అయితే ఉన్నారు. హాయ్ బ్రో. సో బ్రో అయితే మీరు చెప్పిన వారంటీస్కి దానికైతే నేను ఫిదా అయిపోయినా. లాస్ట్ టైం వీడియోతో కంపేర్ చేసి ఈసారి యాక్చువల్గా కొత్త ల్యాప్టాప్ వాళ్ళు ఇచ్చిన దానికంటే మీరు ఎక్కువ ఇస్తున్నారు వారంటీ ఇంకా అసలుకి. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంది అంతా కూడా. యాక్చువల్గా ప్రజెంట్ రైట్ నో అయితే అన్ని బ్రాంచ్లలో కూడా మన దగ్గర అయితే 15,000 ప్రైస్ రేంజెస్ నుంచి అయితే ఉన్నాయి బ్రో. డెల్, హెచ్పి, లెనోవో ఈ 3 brands లో మన దగ్గర ఏంటంటే 4th generation నుంచి స్టార్ట్ చేస్తే 10th, 11th, 12th generation వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మన రెయిన్బో సిస్టమ్ స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్ మనం సేల్ చేస్తాం. ఏదైతే ఐటీ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ లో యూజ్ చేస్తారో అలాంటి ల్యాప్టాప్సే మనం వారంటీ అయిపోయిన తర్వాత మన దగ్గరకు వస్తాయి కాబట్టి బల్క్ క్వాంటిటీస్ లో వస్తాయి కాబట్టి ఓన్లీ బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్ లైఫ్ టైం ఎక్కువ వస్తాయి ఇది కూడా. సో అందుకని చెప్పి మనం విత్ వారంటీతో లో బడ్జెట్ లో క్వాలిటీ ల్యాప్టాప్స్ అయితే మనం అందిస్తున్నాం. రైట్ నో అయితే లెనోవో థింక్ ప్యాడ్ లో ఇది ఒకటైతే స్టోర్ ఓపెనింగ్ భాగంలో ఆఫర్ లో పెట్టినాం. ఇది దీని కాన్ఫిగరేషన్ వచ్చేసి i5 7th generation 8GB ర్యామ్ అట్లనే 256GB SSD ఉంది. లెనోవో T470 దీని మోడల్ i5 7th generation. రైట్ నో ఇదైతే మనం 15,000 రూపీస్ లోనే ఇస్తున్నాం. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఎక్కడ కూడా ఈ ప్రైస్ అయితే లేదు. అట్లనే దీంతో పాటుగా మీకు ఇందాక చెప్పినట్టుగా 64GB పెన్ డ్రైవ్, ఒక వాటర్ ప్రూఫ్ బ్యాగ్, మౌస్, చార్జర్ ఇవి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అట్లనే 1 year వరకు కంప్లీట్ మదర్ బోర్డ్ వారంటీ ఇస్తున్నాం. ఇన్ కేస్ రిపేర్ అవ్వని పక్షంలో కొత్త మదర్ బోర్డ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అట్లనే 1 year వరకు ర్యామ్, SSD రిప్లేస్మెంట్ వారంటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అలానే లైఫ్ టైం సర్వీస్ వారంటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు కొత్త ల్యాప్టాప్ తీసుకున్నా కూడా 1 year వారంటీ ఉంటుంది. సో మనం ఏంటంటే లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్ కేస్ మీకు 2 years తర్వాత, 3 years తర్వాత కూడా ఇన్ కేస్ మీకు ఓఎస్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు, హ్యాంగింగ్ ఇష్యూస్ రావచ్చు, ఓవర్ హీటింగ్ ఇష్యూస్ రావచ్చు, ఇట్లాంటి ఏవైనా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మనం అయితే చేసిస్తున్నాం. ఒకసారి ఇక్కడ లైఫ్ టైం సర్వీస్ వారంటీ అంటే ఒక 2 years తర్వాత, 3 years తర్వాత మీకు ఏమైనా పార్ట్ పోయింది అనుకోండి, జస్ట్ ఆ పార్ట్ ఛార్జ్ తీసుకుంటారనమాట. మీకు సర్వీస్ ఛార్జ్ అట్లా ఏం తీసుకోరు. లైఫ్ టైం మీకు ఇక్కడ ఉంటే అది ఇన్ కేస్ సర్వీస్ లో అయిపోతే ఎలాంటి ఛార్జెస్ ఉండవు. సర్వీస్ లో అవ్వని పక్షంలో ఏదైనా పార్ట్ అడిషనల్ గా యాడ్ చేయాల్సి వస్తే మాత్రమే ఛార్జ్ చేస్తాం. అండ్ ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు మన అడ్రస్ చెప్పేసి కేబిహెచ్పి పిల్లర్ నెంబర్ 750 దగ్గర అయితే మన స్టోర్ ఉంటుందండి. కేబిహెచ్పి స్టోర్ బిసైడ్ బస్ స్టాప్ ఉంది. అలాగే అడ్రస్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా సరే మాకు కాల్ చేస్తాం, మీకు గైడ్ చేస్తాం. గూగుల్లో రెయిన్బో సిస్టమ్స్ కేబిహెచ్పి అనుకుంటున్నా కూడా మీకు అయితే లొకేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా అలానే డెల్లో i5 6th generation ఇది డెల్ యాటిట్యూడ్ 5480 మోడల్ i5 6th generation 8GB ర్యామ్ అట్లానే 256GB SSD ఉంది. 14.1 inch స్క్రీన్ అయితే ఉంది. విండోస్ 10 ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుందండి. మన స్టోర్ స్పెషాలిటీ కూడా ఏంటంటే ఏ ల్యాప్టాప్ పర్చేజ్ చేసినా సరే ప్రతి ఒక్కరు కూడా విండోస్ 10 లైసెన్స్డ్ ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. ఈ మోడల్ వచ్చేసి మీకు 32GB వరకు ర్యామ్ సపోర్ట్ చేస్తుంది, 1TB వరకు SSD సపోర్ట్ చేస్తుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఇది సరిపోతుంది. అట్లనే కొంచెం డెల్లో హై ఎండ్కి వెళ్తే డెల్ యాటిట్యూడ్ 5400 అంటే దీని మోడల్ చూడండి. కండిషన్ కూడా మీరు చూసుకోవచ్చు. ఏదో తక్కువ ప్రైస్లో ఇచ్చినాం అని చెప్పి కండిషన్ ఎలా ఉంటుంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కండిషన్ అయితే A++ బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. స్క్రాచ్ లెస్ కండిషన్ అయితే ఉంటుంది. సో రైట్ నో ఇదైతే మనం 23,000 రూపీస్లోనే ఇస్తున్నాం. ఏ ల్యాప్టాప్ పర్చేజ్ చేసినా కూడా 64GB పెన్ డ్రైవ్, బ్యాగ్, మౌస్ అయితే కామన్గా ఉంటాయి. అట్లనే ఇంకా హెచ్పిలో చాలా మంది ఫేవరెట్ మోడల్ 840G6 ఇది చూడొచ్చు. కండిషన్ సిల్వర్ కలర్ i7 8th generation విత్ 8GB ర్యామ్ అట్లనే 256GB SSD ఉంది. 14.1 inch స్క్రీన్ ఉంది. విండోస్ 10 ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. విండోస్ 11 కూడా మీరు ఫ్రీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. చాలా హైండ్ మోడ్లో కొత్త ల్యాప్టాప్ ఉంటే మీకు ఇది అరౌండ్ 1,40,000 వరకు అయితే ఉంటుంది. రైట్ నో ఇదైతే మనం 30,000 రూపీస్లోనే మనం అయితే ఇస్తున్నాం. అట్లనే ఇంకొంచెం హైండ్ చాలా మంది అడుగుతారు, గ్రాఫిక్ కార్డ్ ల్యాప్టాప్స్ కావాలని చెప్పి కూడా చాలా మంది అడుగుతారు.
వాళ్ళ కోసం ఏంటంటే డెల్ లాటిట్యూడ్ 5550 అండి మోడల్ నెంబరు. i7 9th జనరేషన్ విత్ 16GB ర్యామ్ అట్లనే 512GB SSD 15.6 ఇంచెస్ స్క్రీన్ ఉంది. 2GB NVIDIA గ్రాఫిక్ కార్డు కూడా ఉందండి. చాలా రేర్గా ఉంటాయి బిజినెస్ సిరీస్లో గ్రాఫిక్ కార్డ్స్ అనేటివి. ఎవరికైతే నీడ్ ఉందో కొంచెం మీటింగ్ కోసం కానీ ట్రేడింగ్ కానీ ఇలాంటి వాటి కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మంచి యూజ్ అవుతుంది కాబట్టి రైట్ నౌ ఇదైతే మనం 35,000 రూపీస్లోనే ఇస్తున్నాం. అన్ని స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైతే నీడ్ ఉందో నియర్ బై స్టోర్కి విజిట్ చేసి అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడెక్కడ స్టోర్స్ ఒకసారి చెప్తారా కస్టమర్స్? మనకు వచ్చేసి ఎస్ఆర్ నగర్ వచ్చేసి మన మెయిన్ బ్రాంచ్, దాని తర్వాత మనం దిల్సుఖ్నగర్లో పెట్టినాము, దాని తర్వాత ఇప్పుడు KPHBలో ఉంది హైదరాబాద్లో అయితే, అలాగే అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే మన వైజాగ్లో ఉంది, విజయవాడలో ఉంది, బెంగళూరులో ఉంది. ఇప్పుడు ఏంటంటే ఏ స్టోర్లో ల్యాప్టాప్ పర్చేజ్ చేసినా సరే, ఏ స్టోర్కి విజిట్ చేసినా కూడా వారంటీని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. బిల్ చూపిస్తే సరిపోతుంది. అలాగే అన్ని స్టోర్స్లో కూడా సేమ్ వారంటీ ఉంటుంది, సేమ్ ప్రైస్ అయితే మీకు ఉంటుంది. ఇన్ కేసు ఎవరైనా లాంగ్ ఉండి ఎవరైనా స్టోర్ విజిట్ చేయలేని వాళ్ళకి కూడా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఫ్రీ డెలివరీ అయితే ఉంటుంది. ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళు మాకు వాట్సాప్లో హ్యాండ్ పింగ్ చేస్తే మనం ప్రైస్ లిస్ట్ అయితే షేర్ చేస్తాము. సో వాళ్ళు ఒక మోడల్ సెలెక్ట్ చేసుకుంటే మనం అయితే కొరియర్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా కొరియర్ వాళ్ళకి వెళ్ళేంత వరకు కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అయితే మనదే ఉంటుంది. అట్లనే డెల్లో ఇంకొంచెం హై అండ్ అయితే ఇది డెల్ లాటిట్యూడ్ 5511 అండి. చూడండి కండిషన్ ఇది కూడా చాలా హై అండ్ మోడల్. i7 10th జనరేషన్ విత్ 16GB ర్యామ్ అట్లనే 512GB SSD ఉంది. చూడండి కండిషన్ 2GB NVIDIA గ్రాఫిక్ కార్డు కూడా ఉంది. రైట్ నౌ ఇదైతే మనం 45,000 రూపీస్లోనే ఇస్తున్నాం. గైస్ ఇక్కడ ఏ ల్యాప్టాప్ చూసినా మీకు స్క్రాచ్ లెస్ కండిషన్ అనమాట, మింట్ కండిషన్లో ఉన్నాయి. ప్రతి ఒక్క ల్యాప్టాప్ ఏ ల్యాప్టాప్ చూడండి ప్రతి ఒక్కటి అలానే ఉంది. అలానే ఇంకొకటి i5 10th జనరేషన్, చాలా మంది ఈ మధ్యన అడుగుతున్నారు 10th జనరేషన్లు కావాలని చెప్పి. సో వాళ్ళ కోసం అండి i5 10th జనరేషన్ విత్ 8GB ర్యామ్ అట్లనే 256GB SSD ఉంది. రైట్ నౌ ఇదైతే మనం 34,000 రూపీస్లోనే ఇస్తున్నాం. విండోస్ 10 ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. విండోస్ 11 కూడా మీరు ఫ్రీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా అన్ని క్వాంటిటీస్లో ఉన్నాయండి. అట్లనే ఎవరైనా స్టార్ట్అప్ కంపెనీస్ కానీ లేదంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ కాలేజెస్ కానీ ఎవరైనా బల్క్ క్వాంటిటీస్ కావాలన్నా కూడా మనం అయితే సప్లై చేస్తామండి. ఎవ్రీ వీక్ చాలా క్వాంటిటీలో ల్యాప్టాప్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరికైతే నీడ్ ఉందో మంచి ప్రైస్ విత్ ఎక్కువ వారంటీతో వాళ్ళకు కూడా మనం సప్లై చేస్తాం. వాళ్ళు కూడా మనం అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈఎంఐ అట్లా ఉందా కస్టమర్స్కి ఎవరైనా? ప్రెజెంట్ అయితే ఈఎంఐ అయితే లేదు బ్రో. క్రెడిట్ కార్డు, ఫోన్పే, గూగుల్ పే, క్యాష్ అయితే యాక్సెప్ట్ చేస్తాం. సో ఇంకా మనకి నార్మల్గా విండోస్ అంటే ఓకే, నార్మల్గా యాపిల్ కానీ యాపిల్ అయితే మనం డీల్ చేయట్లేదు బ్రో. ఏ బ్రాంచ్ లో కూడా డీల్ చేయట్లేదు. ఓన్లీ డెల్, HP, లెనోవోలో ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్ మాత్రమే మనం డీల్ చేస్తాం. అలాగే ఏ ల్యాప్టాప్ పర్చేజ్ చేసినా కూడా మీకు చెప్పినట్టుగా ఇది వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఇలా ఉంటుంది. అలాగే ఒక 64GB పెన్ డ్రైవ్ కూడా ఇస్తున్నాం. అట్లనే కొత్త చార్జర్ ఉంటుంది. ఒక మౌస్ కూడా మనం అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. అట్లనే ఇప్పుడు ఇంతకుముందు చూపించిన ఈ మోడల్సే కాకుండా మన దగ్గర ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ చాలా క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ ఒక వీడియోలో కవర్ చేయలేము. కాబట్టి మీకు ఎవరికైతే నీడ్ ఉందో మాకు నియర్ బై ఉన్న స్టోర్కి వాట్సాప్లో హ్యాంగ్ పింగ్ చేస్తే వాళ్ళకు మన స్టోర్కి సంబంధించిన లిస్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైతే నీడ్ ఉందో ఖచ్చితంగా వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేసినా కూడా మన వాళ్ళు అయితే మీకు ఏ మోడల్స్ కావాలన్నా కూడా సజెస్ట్ చేస్తారు. సో నియర్ బై ఉన్న వాళ్ళైతే నియర్ బై స్టోర్కి అయితే విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి. బ్రో ఇప్పుడు యాజ్ ఎ కస్టమర్ నేను క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు చాలా మంది మార్కెట్లో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అనగానే వాళ్ళ పార్ట్స్ రిపేర్ చేస్తారేమో, పాడైన పార్ట్స్ వాడతారేమో అండ్ చాలా మంది భయపడుతుంటారు. హైదరాబాద్లో కుప్పలు తెప్పలుగా స్టోర్లు ఉన్నాయి మనకి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్. బట్ రెయిన్బోకి ఎందుకు రావాలి కస్టమర్? అసలు ఏంటి బెనిఫిట్ కస్టమర్కి? యాక్చువల్గా మేము ఇప్పుడు ఇంత సక్సెస్ అవ్వడానికి ఇన్ని బ్రాంచెస్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మనం ఇచ్చే సర్వీస్ అండి. సో ఏంటంటే ఎవరైతే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కొందామని భయపడుతున్నారో వాళ్ళందరూ కూడా అసలు యాక్చువల్గా యూజ్డ్ అండ్ రిఫర్బిష్డ్ ల్యాప్టాప్ సెక్టర్లో వారంటీని తీసుకొచ్చిన మొట్టమొదటి స్టోర్ మనది. ఒకసారి వాళ్ళు ల్యాప్టాప్ పర్చేజ్ చేసినారంటే మేము ఉన్నాం, రెయిన్బో సిస్టమ్ వాళ్ళు చేసేసారనే భరోసాతో వాళ్ళు వర్క్ చేసుకోవాలని చెప్పి మనం ఈ వారంటీని అయితే తీసుకొచ్చినాం. వాళ్ళు కంప్లీట్గా మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే 1 year వరకు మేము మదర్ బోర్డ్ రిప్లేస్మెంట్ వారంటీ ఇస్తున్నామంటే మీరు అర్థం చేసుకోవచ్చు మనం ఎంత క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తున్నాం అంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తున్నాం కాబట్టి మనం అంత వారంటీ ఇవ్వగలుగుతున్నాం. మీరు ఎక్కడ పర్చేజ్ చేసినా పర్లేదు, మీరు ఇవన్నీ కంపేర్ చేసుకోండి వాళ్ళు ఎంత వారంటీ ఇస్తున్నారు, సో ఏ పార్టీకి ఎంత వారంటీ వస్తుంది ఇవన్నీ కంపేర్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి. దాంతోపాటుగా వారంటీ, క్వాలిటీ, ప్రైస్, సర్వీసు ఇవన్నీ కంపేర్ చేసుకొని పర్చేజ్ చేసుకోమని చెప్పి నేనైతే చెప్తున్నాను. అండ్ బ్రో కస్టమర్ ఒకవేళ అనొచ్చు నార్మల్గా బ్రో ఇట్లా చెప్తారు, మస్తు చెప్తారు, 6 months తర్వాత 1 year కరెక్ట్ 1 year ఎగ్జాక్ట్ వచ్చే ముందర కూడా రిపేర్ వస్తే పట్టించుకోరేమో అంటారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు ఇప్పుడు ఒకసారి? ఎవ్రీథింగ్ మేము ఏదైతే చెప్పినామో ప్రతి ఒక్కటి ఏ పార్టీకి వారంటీ ఇస్తామని చెప్పినామో ప్రతి ఒక్కటి కూడా బిల్లో మేము మెన్షన్ చేసి ఇస్తామండి. మీరు యాజ్ పర్ బిల్ మేము ఏదైతే వారంటీ కమిట్ చేసినామో అది ఖచ్చితంగా 100% ఏ స్టోర్కి నియర్ బై ఉన్న ఏ స్టోర్కి విజిట్ చేసినా సరే మనమైతే క్లెయిమ్ చేసి ఇస్తాం. సో గైస్ ఇది మీకు బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ల్యాప్టాప్కి ఇంత వారంటీ, కొత్త ల్యాప్టాప్ కంటే మనకి ఎక్కువ వారంటీ ఇస్తున్నారు. 1 year వరకు రీప్లేస్మెంట్, 100 days వరకు ఎవ్రీ పార్ట్, కీబోర్డ్, మౌస్, స్క్రీన్ ప్రతి దానికి మీకు రీప్లేస్ చేస్తారనమాట. అది ఒకవేళ రిపేర్ కాకపోతే ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్ ఉంటే వాళ్ళకి ల్యాప్టాప్ కావాలి అనుకుంటే తక్కువ బడ్జెట్లో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.